సెకండ్ టెస్ట్ మ్యాచ్లో మన ఇండియా వెస్టిండీస్ని డామినేట్ చేసి పడేసిందని చెప్పుకోవచ్చు. లిటరలీ డే 1లోనే 300 పైగా రన్స్ కొట్టి వెస్టిండీస్ని బ్యాక్ ఫుట్లో పెట్టి పడేసింది. ఈ మ్యాచ్లో మెయిన్లీ ఇంపార్టెంట్ విషయానికి వస్తే శుభ్మన్ గిల్ 6 మ్యాచ్ల తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం టెస్ట్ కెప్టెన్గా టాస్ అయితే గెలిచాడు. అతడు కెప్టెన్సీ చేసిన 6 మ్యాచ్లలో ఒక మ్యాచ్ కూడా టాస్ గెలిచకుండా వన్ ఆఫ్ ద వరస్ట్ రికార్డ్ అయితే మూట కట్టుకుంటున్నాడేమో అని అనుకున్నాం. ఆ రికార్డ్ని చెరిపేస్తూ ఈ రోజు అయితే టాస్ గెలిచి మన ఇండియా అయితే ఫర్ ద ఫస్ట్ టైం బ్యాటింగ్ తీసుకుంది. ఈ పిచ్ చూసినట్లయితే లాస్ట్ రీసెంట్ డేస్ వరకు అయితే అందరూ రెడ్ సాయిల్ పిచ్ ఇస్తారని అనుకున్నారు, కానీ ఈ మ్యాచ్లో అయితే బ్లాక్ సాయిల్ పిచ్ ఇచ్చారు. ఈ పిచ్ అయితే కొంచెం ఫస్ట్ నుంచే కొంచెం అన్ఈవెన్గా బిహేవ్ చేయడం స్టార్ట్ అయ్యింది. మెయిన్లీ మన ఇండియన్ టీం విషయానికి వస్తే అన్చేంజ్డ్ టీమ్గా వెళ్ళిపోయింది. అలానే వెస్టిండీస్ అయితే 2 చేంజెస్ చేశారు. అందులో వాళ్ళు బ్రెండన్ కింగ్ని పక్కన పెట్టేసి ఒక కొత్త వికెట్ కీపర్ని తెచ్చారు. అలానే వాళ్ళు ఇంకొక ప్లేయర్ని పక్కన పెట్టేసి ఫిల్ ఆండర్సన్ అని ఒక ప్లేయర్ని కూడా తీసుకొచ్చారు, ఫాస్ట్ బౌలర్ని. ఇక మన ఇండియా తరపున కేఎల్ రాహుల్ మరియు యశస్వి జైస్వాల్ యాజ్ ఏ ఓపెనర్స్కి అయితే బ్రిలియంట్గా పర్ఫామ్ చేశారు. మెయిన్లీ కేఎల్ రాహుల్ అయితే యాజ్ యూజువల్గా చాలా క్లాసిక్గా చాలా ఎలిగెంట్గా అయితే ఆడాడు. ఇనీషియల్లీ బాల్ అయితే కొంచెం మూమెంట్ అయితే కనపడింది ఫాస్ట్ బౌలర్లకి. మెయిన్లీ జేడెన్ సీజ్ అయితే లాస్ట్ మ్యాచ్ కనపడినంత ఎఫెక్టివ్గా అయితే కనిపించలేదు. ఈ మ్యాచ్లో అయితే ఆండర్సన్ ఫిలిప్స్ అనే ఒక కొత్త బౌలర్ అయితే చాలా ఎఫెక్టివ్గా కనిపించాడు. పేస్ లేకుండా అతడైతే చాలా మంచి ఏరియాస్లో హిట్ చేసి కొంచెం మూమెంట్ అయితే రాబట్టగలిగాడు. అలా కేఎల్ రాహుల్ మరియు యశస్వి జైస్వాల్ వీళ్ళిద్దరూ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఆల్మోస్ట్ 50+ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చేసిన తర్వాత జమైల్కా వారికన్ ఒక బ్రిలియంట్ ఆఫ్ స్పిన్ వేసి కేఎల్ రాహుల్ని అయితే డిస్మిస్ చేశాడు. ఈ కేఎల్ రాహుల్ డిస్మిస్ అయిన విధానానికైతే అసలు కేఎల్ రాహుల్ యాజ్ ఎ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్కి స్టెప్ అవుట్ అయ్యి డిఫెన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ మీరు ఏ ప్లేయర్ చూసుకున్నా కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్కి ఇటువంటి స్పిన్నింగ్ ట్రాక్స్లలో అసలు స్టెప్ అవుట్ కానే కారు. ఏదర్ గ్రీస్లో ఉండి డిఫెన్స్ అన్న ఆడతారు, లేదంటే లీవ్ చేయడానికైనా ట్రై చేస్తారు. కానీ కేఎల్ రాహుల్ ఫ్రంట్ ఫుట్ వచ్చి ఒక సింగిల్కి ఏమైనా ట్రై చేసినట్లయితే నాకు అనిపించింది ఆ కవర్స్ వైపు పుష్ చేసి సింగిల్ కోసము ఆడినట్లయితే అనిపించింది. దానికోసం అంత టెంటేటివ్గా కనబడ్డాడు కాబట్టి స్టంపింగ్ అవుట్ అయిపోయాడు జమైకా వాళ్ళ. ఈవెన్ ఆ బౌలింగ్ చూసుకున్నా కూడా ఆ బాల్ ఈ బ్యూటిఫుల్గా టర్న్ అయ్యి ఆల్మోస్ట్ 3 to 4 degrees వైపు టర్న్ అయ్యింది. కాబట్టి కేఎల్ రాహుల్ కొంచెము డిస్మిస్ కావడానికి మెయిన్ ఇంపార్టెంట్ అయింది. ఆ తర్వాత వచ్చిన సాయి సుదర్శన్కి అయితే ఇంతవరకు నర్వస్గా ఉండి ఇన్ని వచ్చిన మ్యాచెస్ ఛాన్సెస్ అన్ని ఫెయిల్ అయిన తర్వాత ఈ మ్యాచ్ అతనికి లాస్ట్ ఛాన్స్ అని అతను కూడా తెలిసినట్టుంది. అలానే అతనికి లక్ కూడా చాలా వరకు ఫేవర్ చేసింది. అతను వచ్చిన ఫస్ట్ బాల్ బౌలర్ ఒక జ్యూసీ ఫుల్ టాస్ వేశాడు. అతడు తన ఆర్మ్స్ని అలానే తన మైండ్లో ఉన్న డౌట్స్ మొత్తం ఫ్రీ చేసుకొని ఈజీగా ఒక బౌండరీ కొట్టి అక్కడి నుంచి తన ఇన్నింగ్స్ అద్భుతంగా కొనసాగింది. ఆ తర్వాత లంచ్ బ్రేక్కి 94 for 1 ఉంది. ఆ తర్వాత యశస్వి జైస్వాల్ ఇంతవరకు చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా కనపడి కేవలం 40 రన్లు అయితే కొట్టగలిగాడు ఈ ఫస్ట్ సెక్షన్లో. ఆ లంచ్ బ్రేక్ తర్వాత చూసుకున్నట్లయితే జైస్వాల్ ఒక బీచ్లా తయారైపోయాడు. ఆ తర్వాత అతను స్ట్రైక్ రేట్ పెంచి చాలా హిట్టింగ్ వేలో ఆడాడు. ఆ తర్వాత అతని హాఫ్ సెంచరీ మరియు అతని సెంచరీ కూడా సునాయాసంగా కంప్లీట్ చేసుకొని ఎక్కడే కానీ ఛాన్సెస్ అయితే కనిపించలేదు. అతను ఆడుతున్నంతసేపు ప్రాపర్గా ఏ ఒక్క ఛాన్స్ కూడా ఆపోనెంట్ టీం అయిన వెస్టిండీస్కు ఎక్కడే కానీ ఇవ్వలేదు. ఏదర్ మన సాయి సుదర్శన్ కూడా ఒకసారి అయితే జస్టిన్ గ్రీవ్స్ బౌలింగ్లో ఒక ఆపర్చునిటీ అయితే క్రియేట్ చేశాడు, కానీ అది జమైల్కా వారికన్ పట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత సాయి సుదర్శన్ కూడా 48 రన్ల దగ్గర క్యాచ్ డ్రాప్ అయితే ఆ తర్వాత 87 రన్ల వరకు చాలా మంచి కనపడ్డాడు సాయి సుదర్శన్. అన్ఫార్చునేట్లీ ఒక అన్ప్లేబుల్ బాల్ వచ్చి ఎలా అయితే కేఎల్ రాహుల్కి 3 to 4 degrees టర్న్ అయిందో సేమ్ అలానే మన సాయి సుదర్శన్ కూడా ఆల్మోస్ట్ 3 to 5 degrees టర్న్ అయితే కనిపించింది. అంత బ్యూటిఫుల్ బాల్ పడింది కాబట్టి అన్ప్లేబుల్ బాల్ వల్ల సాయి సుదర్శన్ ఆల్మోస్ట్ వెల్ డిజర్వ్డ్ సెంచరీ అయితే మిస్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన శుభ్మన్ గిల్ అయితే చాలా మంచి కనపడ్డాడు. అదర్ ఎండ్లో అయితే యశస్వి జైస్వాల్ బాదుతూనే ఉన్నాడు. అతడైతే లిటరల్లీ 150 కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే డేస్ ఎండ్ అయ్యే లోపల 173 పైన ఉన్నాడు. అసలు అతడైతే లాస్ట్ డేస్ గేమ్లో అయితే ఆల్మోస్ట్ 3 to 4 అవర్స్లో అయితే అతడు T20 ప్లేయర్ అయిపోయాడని చెప్పుకోవచ్చు. అతడి లిటరల్లీ ఆ ప్రాపర్స్ట్ డ్రైవ్స్ కానీ ఆ ప్రాపర్స్ స్పిన్నర్లకు లాఫ్టెడ్ షాట్స్ కానీ అద్భుతంగా ఆడాడు. ఇక వెస్టిండీస్ యొక్క టీం విషయానికి వస్తే వెస్టిండీస్ బౌలింగ్ అయితే అంత అప్ టు మార్క్ అయితే కనిపించలేదు. వాళ్ళ టీం నుంచి ఒక బౌలర్ పర్ఫామ్ చేశారు. లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఏమో జేడెన్ సీజ్ పర్ఫామ్ చేస్తే ఈ టెస్ట్ మ్యాచ్లో ఏమో జమైకా వారికన్ అయితే పర్ఫామ్ చేశాడు. ఈవెన్ ఈ మ్యాచ్లో జేడెన్ సీజ్ కూడా అంత పర్ఫెక్ట్ అయితే కనిపించలేదు. ఆఫ్ కోర్స్ పిచ్ నుంచి అయితే కొంచెం బౌన్స్ మరియు కొంచెం హెల్ప్ అయితే కనిపిస్తుంది. అన్ఈవెన్ బౌన్స్ కూడా చాలా వరకు కనిపిస్తుంది. ఇదే 2-3 సార్లు అయితే సాయి సుదర్శన్కు ఎదురైంది అన్ఈవెన్ బౌన్స్. బాల్ పిచ్ అయ్యి చాలా లోగా బౌన్స్ అయింది. ఇదైతే చాలా క్రిటికల్గా అయితే
సాయి సుదర్శన్ చాలా మంచిగా హ్యాండిల్ చేశాడు. అలానే వెస్టిండీస్ టీం యొక్క ఫీల్డింగ్ కూడా అంతంత మాత్రం అయితే కనిపించింది. అంత అప్ టు ద మార్క్ అయితే కనిపించలేదు వాళ్ళ ఫీల్డింగ్ అయితే. ఇక డే 1 బేల్స్ ఆఫ్ చేసే లోపల మన ఇండియా అయితే ఏకంగా 312 రన్లు కొట్టి 2 వికెట్లు కోల్పోయింది. ఇక రేపైతే మన ఇండియా ఆల్మోస్ట్ 500 to 600 రన్స్ వరకు వెళ్ళి ఆ తర్వాత డిక్లేర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మన ఇండియా క్లియర్గా ఫిక్స్ అయిపోతుంది ఈ టీంతో ఒకే ఒకసారి బ్యాటింగ్ చేయాలని. డెఫినెట్లీ అదే ఫిక్స్ అయ్యి ఉంటుంది. అదే క్యారీ ఫార్వర్డ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ తర్వాత కూడా మనం చూసుకున్నట్లయితే సెంచరీయన్స్ అయిన జడేజా మరియు ధ్రువ్ జురేల్ ఉన్నారు. ఆ తర్వాత కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ ప్లేయర్స్ అయిన నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ లాంటి దిగ్గజ ప్లేయర్లు కూడా వెనకాల వేచి చూస్తున్నారు. కాబట్టి డెఫినెట్లీ మన ఇండియా అయితే ఆ 600 టార్గెట్ని అయితే మైండ్లో పెట్టుకొని వెస్టిండీస్ టీమ్ని ఈ ఒక్క డేతోనే ఈ 2 డేస్లోనే వాష్అవుట్ చేద్దామనే మెంటల్ ప్లాన్స్ అయితే డెఫినెట్లీ రచించుకొని ఉంటారు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.